రాష్ట్రంలో అతి పెద్ద క్రిమినల్ రేవంత్. అత్యధికంగా 29 కేసులున్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటారా? సీఎం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే విద్యార్థుల సత్తా ఏంటో చూపిస్తారు. కొడంగల్లో లక్షలాది మంది నామినేషన్లు వేస్తారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. ఇక చూడు లక్షలాది మంది ఎత్తాడు. నీ పని అయిపోయింది. ఇక నిన్ను వదలరు. ఇక రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇక నిన్ను మాత్రం గింతంత సర్ఫ్ ఎక్సెలెన్స్ ఉతుకుడే అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ కథ చూస్తూ ఉంటే. ఈ వానాకాలం అయిపోయిన తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మంచి కార్యక్రమం చేపట్టబోతుంది. మిమ్మల్ని మాత్రం వదలనేది ఇక్కడ క్లారిటీగా అర్థమవుతా ఉంది. రేవంత్ చిల్లర రాజకీయాలు మానుకో. అమ్మవారి దర్శనానికి క్షుద్ర పూజలు అంటారా? రాహుల్ డీకే శివకుమార్ గాళ్లకు వెళ్తే క్షుద్ర పూజలేనా? గాంధీ భవన్ను బూతులు అడ్డగా మార్చారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కారు. ఆ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజీ శ్రావణ్ గారు మాట్లాడడం కూడా జరిగింది. మీరు చూడొచ్చు. నిన్న ఘోరం. పాపం శివసత్తులు కావచ్చు, వాళ్ళని పోలీసులు విచ్చలవిడిగా తిట్టడం ఘోరం అయిపోయింది పరిస్థితి. బోనాలు కూడా సక్రమంగా నిర్వహించడం చేత కావట్లేదు రేవంత్ రెడ్డికి. శివశక్తులు శాపనార్థాలు ఇస్తూ ఉన్నారు. చూద్దాం. ఎవరు అడ్డొచ్చినా ఊరుకోను. విగ్రహ ప్రతిష్ట చేయాల్సిందే. నేను సంతోషంగా రాలేదు, కోపంతో వచ్చాను. నా పట్ల అహంకారం ఎక్కువైంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు. 6 నెలల విగ్రహ ప్రతిష్ట చేయాలి, లేదంటే భారీగా ప్రాణ నష్టం, భారీ వర్షాలకు జనం కొట్టుకుపోతారు, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. భవిష్యవాణి చెప్పిన మాతంగి స్వర్ణలత. రేవంత్ రెడ్డి గారు ఎందుకండి ఇదంతా? ఇదంతా మీ వల్లే. ఇదంతా మీ వల్లే. ఆ బోనాల దగ్గర భవిష్యవాణి చెప్తా ఉంటే తెలంగాణ ప్రజలందరూ ఆలోచనలో పడ్డారు. ఇది నిజంగానే స్వయాన తల్లే వచ్చి ఈ విధంగా చెప్పడము, ఇది రాబోయే రోజుల్లో జరగబోతుందని చెప్పేసి సంకేతికం ఇవ్వడము, ఇదంతా ఎవరి వల్ల కాదు, ఓన్లీ రేవంత్ రెడ్డి వల్ల మాత్రమే. జోగినిలను అవమానిస్తున్నారు, సాంప్రదాయాల పోటీ పాటిస్తలేరు, మా బోనాల కింద పడిపోయాయి. ఈ ఘటన అరిష్టంగా భావిస్తున్నాం. వారం రోజుల్లో అమ్మవారికి బోనం పెడతాం. ప్రభుత్వం ఆచారాలను కాపాడాలి. జోగినిలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. మహంకాళి ఆలయం ముందు జోగినిల ధర్నా. సీఎం సాబ్, సీఎం సాబ్, ఈ బోనాల పండుగని కేసీఆర్ గారు రాష్ట్రీయ పండుగ, ఒక అధికారిక పండుగగా గుర్తించడం జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు పండుగలకు దిక్కు లేదు తెలంగాణలో. ఓ పండుగ చేద్దామంటే నేను నిన్ననే చెప్పిన పరిస్థితి ఘోరంగా ఉండే, ఆర్థిక వ్యవస్థ ఘోరంగా ఉండే, పండుగ జరుపుకోవాలని కూడా పుస్తెలమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ అన్నాడు. అటువంటిది ఈరోజు కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో జరిగే సంస్కృతిని నిలబెట్టే పండుగలు కావచ్చు, కేసీఆర్ గారు ప్రతి పండుగను అధికారికంగా ప్రకటించి ప్రభుత్వం వాటి కోసం డబ్బులు కేటాయించి ఓ బందోబస్తును ఏర్పాటు చేసి భక్తులకో లైన్లు, శివశక్తులకో లైన్లు, జోగిరిలకో లైన్లు కట్టించి ఒక ఎవరికి ఇబ్బంది కాకుండా మంచిగా ఉండేది. అని ఈరోజు ఒకరి మీద ఒకరు తోసుడు, లాటే ఛార్జీలు తప్ప ఏది కూడా జరగట్లేదని చెప్పేసి చాలా వరకు జోగిరిలు శాపనార్థాలు కూడా పెడతా ఉన్నారు. భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. వరదలతో కొట్టుకుపోతారు. విగ్రహ ప్రతిష్టన చేయకపోతే వదిలేది లేదని చెప్పేసి స్వయాన అమ్మవారే ఈ భవిష్యవాణి కూడా చెప్పడం చాలా అనుమానాస్పదంగా అనుకోవచ్చు మిత్రులారా. చూడండి మీరే, పోలీసుల రాక్షసుల, వృద్ధులు మహిళలపై లాఠీ చార్జ్. గాజుల రామవరంలో ఇండ్లు కూల్చివేత, 40 ఏళ్లుగా ఉంటున్న నివాసాలు నేలమట్టం, అడ్డుకోబోయిన స్థానికులపై పోలీసుల జులుం, తినే అన్నంలో మట్టిపోసిన కాకీలు, మిమ్మల్ని చంపినా ఎవరు ఏం చేయలేరు, మాకు మీద నుంచి ఆర్డర్ వచ్చిందంటూ బెదిరింపులు, పేద కుటుంబాలను రోడ్డున పడేసిన వైనం, చంటి పిల్లలతో బాధితులు కన్నీళ్ళు. గిట్లా ఉంది.